ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడి వాక్యాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. అవునండి, దేవుడు మనుషుల యొక్క హృదయాన్ని లక్ష్య పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనుషులైతే పై రూపాలను లక్ష్య పెడతారు, పైకున్న అందాన్ని లక్ష్య పెడుతుంటారు, వారి పైన మరి ఆస్తుల్ని అంతస్తుల్ని లక్ష్య పెడుతూ ఉంటారు, వాటినే ఏం చేస్తారు, విలువనిస్తుంటారు. కానీ దేవాది దేవుడు నీకు ఆస్తి లేకపోవచ్చు, నీకు అంతస్తు లేకపోవచ్చు, నీకు అందము లేకపోవచ్చు, కానీ నీ హృదయ సౌందర్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, లక్ష్య పెడుతున్నాడు. అందుకే దేవాది దేవుడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఎన్నిక చేశాడు. మనుషులు నీకు అందం లేదని, నీకు గొప్ప గొప్ప పేర్లు పలుకుబడులు లేవని తునికిరిస్తున్నారేమో, కానీ నీ హృదయ అంతరంగాలను కోరుకున్న దేవాది దేవుడు నీకున్నాడండి. నీ ఒక హృదయాన్ని లక్ష్య పెడుతున్న దేవుడు నీకున్నాడు. కాబట్టి నిన్ను తునికరించే మనుషుల వైపు కాక నీ హృదయాన్ని లక్ష్య పెట్టి నిన్ను కోరుకునే దేవుడి వైపు చూస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటూ దేవుని వైపు వెళ్తూ దేవునిలో సంతోషిద్దాం. అటు రీతిగా ప్రతి ఒక్కరికి ఆనందమును సంతోషమును ధైర్యమును దేవుడు కలగ చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిసిన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకొని, ఆయా మనుషులు వారి పై రూపాలను లక్ష్య పెడుతున్నారని ఏ బిడ్డలైతే కృంగిపోయి ఉన్నారో వారి రూపాన్ని బట్టి, వారికి లేని వాటిని బట్టి కృంగిపోయిన ప్రతి బిడ్డల పరిస్థితిని చూపించి, వారి హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడవు నువ్వు వారిని లక్ష్య పెడుతున్నావు గ్రహించి, నీలో సమాధానంతో నెమ్మదితో భక్తి చేసే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.